క్యాన్సర్‌ని మనం ఎర్లీగా ఎలా గుర్తించవచ్చు అంటే గనక మనకు వచ్చేటటువంటి సింప్టమ్స్ ద్వారా. సో, ఈ సింప్టమ్స్ అనేవి యూజువల్‌గా జనరలైజ్డ్‌గా సింప్టమ్స్ వచ్చేవి అండ్ స్పెసిఫిక్‌గా క్యాన్సర్‌ని బట్టి వచ్చేటటువంటి సింప్టమ్స్ గురించి కూడా చెప్తాను. సో, జనరలైజ్డ్ సింప్టమ్స్ అయితే గనక పేషెంట్‌కి కొంచెం ఈజీగా ఆయాసపడటము, దాని తర్వాత ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవటము, ఆకలి తక్కువగా వేయటము, బరువు తగ్గటము, ఏదైనా పని చేయాలన్నా సరే అలసట వచ్చేయటము, ఇలాంటి సింప్టమ్స్ యూజువల్‌గా జనరలైజ్డ్ సింప్టమ్స్ ఉంటాయి. ఇవి కాకుండా స్పెసిఫిక్‌గా క్యాన్సర్‌ని బట్టి కూడా సింప్టమ్స్ ఉంటాయి. సో, అది జీర్ణకోశ వ్యాధి సంబంధించినటువంటి క్యాన్సర్ అయితే గనక ఒక సింప్టమ్సు, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ అయితే ఒక సింప్టమ్సు, అదే స్కిన్ క్యాన్సర్స్ అయితే ఒక సింప్టమ్సు, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటాయి. సో, స్కిన్ క్యాన్సర్స్ అయితే గనక లేదంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అయితే గనక ఎక్కడైనా బాడీలో గడ్డలాగా ఏదన్నా ప్రెజెంట్ అయ్యి అది రోజు రోజుకి పెరగటం. బ్రెస్ట్ క్యాన్సర్ అయితే గనక బ్రెస్ట్‌లో రొమ్ములు అలాంటి గడ్డలొచ్చి ఆ గడ్డలు మరింతగా పెరగటము. అదే జీర్ణకోశానికి సంబంధించినటువంటి క్యాన్సర్స్ అయితే గనక మనకి ఆకలి సరిగ్గా లేకపోవటము, ఆహారం తీసుకోలేకపోవటము, వాంతులవ్వటము, లేదంటే విరోచనం నల్లగా అవ్వటము, రక్తం పడటము కోలోరెక్టల్ క్యాన్సర్స్‌లో అయితే గనక. అదే లివర్‌కి సంబంధించింది, ప్యాంక్రియాస్‌కి సంబంధించిన క్యాన్సర్‌లో అయితే గనక పచ్చకామెర్లు, జాండిస్ రావటము అండ్ వేరే ఇంకా సర్వైకల్ క్యాన్సర్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ, ఫీమేల్స్‌లో ఇలాంటి క్యాన్సర్స్‌కి ఏదైనా సంబంధించి అయితే గనక ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత కూడా ఇంకా ఋతుస్రావం ఎక్కువగా అవ్వటము. అదే ప్రోస్టేట్ అయితే గనక యూరినరీ సింప్టమ్స్ కంప్లీట్‌గా పాస్ చేయలేకపోవటం కానీ, లేదంటే గనక ఫ్రీక్వెంట్‌గా మల్టిపుల్ టైమ్స్ వెళ్ళాల్సి రావటము, కంప్లీట్‌గా వెళ్ళలేకపోవటము, ఇలాంటి సింప్టమ్స్ యూరినరీ సింప్టమ్స్‌తో ప్రోస్టేట్ క్యాన్సర్ వాళ్ళు. ఇలా స్పెసిఫిక్‌గా బాడీలో మనకి ఎక్కడ క్యాన్సర్ వచ్చిందనే దాన్ని బట్టి క్యాన్సర్ సింప్టమ్స్ అనేవి ఉంటాయి. సో, మీకు ఎప్పుడైతే ఈ సింప్టమ్స్ అనేవి బయటపడతాయో వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళి డాక్టర్‌ని సంప్రదించుకోవటం ద్వారా దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో, ఈ టెస్ట్‌లు చేయించుకోవడంలో ఫస్ట్ థింగ్ స్క్రీనింగ్ టెస్ట్స్ అని ఉంటాయి. డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అని ఉంటాయి. సో, మనకి క్యాన్సర్ రాకముందే ఏదైనా గనక చిన్న చిన్న సింప్టమ్స్ కానీ, బ్రెస్ట్‌లో కానీ, గడ్డలు కానీ ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి చేయించుకోవడం ద్వారా స్క్రీనింగ్ టెస్ట్‌లు మనం ఎర్లీగానే ఇంకా క్యాన్సర్ రాకముందు లేదంటే వచ్చేటటువంటి మొదటి స్టేజ్‌లోనే స్క్రీనింగ్ టెస్ట్‌ల ద్వారా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే గనక మ్యామోగ్రఫీ టెస్ట్ చేయడం ద్వారా, స్క్రీనింగ్ టెస్ట్ చేయడం ద్వారా మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. అదే ప్రోస్టేట్ అయితే గనక ఎగ్జామినేషన్ చేయడం ద్వారా, దాని తర్వాత పిఎస్ఏ లెవెల్స్ చేయడం ద్వారా మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. ఇంకోటి డయాగ్నోస్టిక్ టెస్ట్. సో, ఒక్కొక్కసారి వచ్చినప్పుడు బేసిక్‌గా కొన్ని టెస్టులు చేయడం ద్వారా మనం క్యాన్సర్ అనేది నిర్ధారణ చేసుకుంటాం. సో, ఆ నిర్ధారణ చేసుకోవడానికి చేసేటటువంటి టెస్టులు ఒకటి బయాప్సీ టెస్ట్ అంటే ముక్క పరీక్ష. సో, కొంత టిష్యూ భాగంలో ఏదైతే క్యాన్సర్ అనే గడ్డ పెరిగిందో దాని నుంచి కొంత టిష్యూ తీసే శాంప్లింగ్ పంపించడం ద్వారా మనం అది క్యాన్సరా కాదా అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. లేదంటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. దాని తర్వాత సీటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ ఇలాంటివి చేయడం ద్వారా అది లోకల్‌గా ఎంతవరకు స్ప్రెడ్ అయ్యి ఉన్నది బాడీలో, అది ఏ స్టేజ్‌లో ఉన్నది అనే దాని మీద మనం అర్థం చేసుకోవచ్చు. మూడోది పెట్ స్కాన్. పెట్ స్కాన్ చేయడం ద్వారా పెట్ స్కాన్ అనేది కంప్లీట్ హోల్ బాడీకి చేస్తాం. సో, పెట్ స్కాన్ చేయడం ద్వారా బాడీలో ఇంకెక్కడికైనా క్యాన్సర్ స్ప్రెడ్ అయిందా లేదంటే అంతవరకే ఉన్నదా అనేది మనం నిర్ధారణ చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేయడం ద్వారా అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సరు, ఏ స్టేజ్‌లో ఉంది అనే దాన్ని మనం తెలుసుకోవడం ద్వారా నెక్స్ట్ ఫర్దర్ ప్లాన్ ఆఫ్ మేనేజ్మెంట్, ట్రీట్మెంట్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు.